అధికారులు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో వాళ్ళు ఆ దర్యాప్తుకి సంబంధించిన విధంగా కొంతమంది నేరస్తుల్ని వాళ్ళు చేర్చుకోవడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరికొంతమందిని ఆ దాడికి సంబంధించి అదే దర్యాప్తులో యాడ్ చేయడం జరిగింది. ఇంత జరిగినా కూడా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా ఇంత అయినా కూడా మళ్ళీ లాస్ట్లో నన్ను చేర్చడం అని అంటే ఇది వాస్తవానికి నేను అనుకుంటుంది వాళ్ళకి తెలుసు, తెలుగుదేశం వాళ్ళకు కూడా ఆ దాడిలో నేను లేను, నా పాత్ర ఉండదు అని చెప్పి తెలిసినా కూడా మరి నేను గతంలో అక్కడ నారా లోకేష్ గారి మీద గెలుచున్నాను. మరి 2014 నుంచి 2019 వరకు అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ నేను ఎదుర్కోవడం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయ కక్షనే నేపథ్యంగా చేసుకొని ఛార్జ్ షీట్ వేసేటటువంటి చివరి తరుణంలో నా మీద ఈ కేసులో నన్ను ముద్దాయిగా చేర్చారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎత్తుకుంటారు నాకు తెలిసి, ఎక్కడన్నా ఏదో ఒక దొంగ కేసులో ఇతన్ని పెట్టాలి అని చెప్పి, ఏది దొరక్క ఏది లేక, దొరకడం అనేది కాదు అసలు ఏది ఉండదు. ఎవరిని అడిగినా కూడా చెప్తారు తప్పుడు విధానాలు కానీ తప్పుడు పనులు కానీ మేము చేసేవాళ్ళం కానే కాదు, ఎక్కడ ఎటువంటి లోపాలు తప్పులు లేవు కాబట్టి ఏదో ఒక కేసులో ఇరికించాలి అని చెప్పేసి లాస్ట్కి ఛార్జ్ షీట్ వేసేటటువంటి సమయంలో నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా సిఐడి అధికారుల మీద కూడా బహుశా పై స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాయి నుంచి ఆదేశాలు వచ్చిన దాని మీద నా మీద మరి కేసును బనాయించడం జరిగిందని చెప్పి నేను భావిస్తూ, ఏదేమైనా కూడా గౌరవ న్యాయస్థానాన్ని ఇప్పటికే నేను యాంటిసిపేటరీ బెయిల్కి నేను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ముద్దాయిగా బయటకు వస్తాను. సత్యం, న్యాయం, ధర్మం గెలుస్తాయి అని చెప్పి నేను భావిస్తాను. ఏమండి అంటే ముందు బెయిల్కి వెళ్ళవలసి వచ్చింది. అన్ని వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్ని బయటకు ఏం చెప్పేటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటున్నానండి. ఏం అడిగినా వాళ్ళు అడిగిన అన్నిటికీ నేను చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను. అది మిగతా వాళ్ళ విషయం ఏమో కానీ నా విషయంలో ఎటువంటి ఆధారాలు లేవండి. ఎందుకంటే వాళ్ళు చూపించినటువంటి సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సీసీటీవీ ఫుటేజెస్లో నేను లేను. పైగా నాకు తెలిసి ఏ కో ఎక్యూజ్డ్ కూడా, అంటే నన్ను ఎక్యూజ్డ్గా చేర్చారు కాబట్టి ఏ కో ఎక్యూజ్డ్ కూడా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో నా పేరు చెప్పుండి ఉంటారని చెప్పి నేను భావించట్లా. ఎందుకంటే నేను లేను కాబట్టి. ఎక్కడన్నా జరిగినటువంటి సంఘటనలో వెనక కానివ్వండి ముందు కానివ్వండి ఎవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు వస్తాయి, చెప్తారు వాళ్ళు. సీసీటీవీ ఫుటేజెస్లో లేవు, గత ప్రభుత్వ విచారణ సమయంలో నా పేరు లేదు, ఈ ప్రభుత్వ విచారణ సమయంలో నా పేరు లేదు. ఇంత ఉన్నా కూడా ఛార్జ్ షీటు రేపో ఎల్లుండో అంటే కొద్ది రోజుల్లో వేస్తారు అనంగా మరి నా పేరు చేర్చడం అని అంటే అది చాలా రాజకీయ కుట్రగా నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.